దేవునికి వందనాలు. దేవుని యొక్క మహాకృపలో దేవుడు తిరిగి మరొక ఈ తరుణాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు దేవానికి స్తోత్రాలు. మా సృష్టికర్తవు, మా రక్షకుడు, మా దేవుడు కృపా, మేము మీ పాదాల చెంతకు వచ్చేటువంటి ఈ గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. అన్నిటికంటే ఎక్కువగా ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన నిత్య జీవం కొరకు, పాప క్షమాపణ కొరకు, రక్షణ భాగ్యం కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మేము ఈ విధంగా మీతో సహవాసాన్ని కలిగి ఉండడంలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, మా దేవ, ఈ సమయాన్ని, ఈ వాక్య ధ్యాన సమయాన్ని మీ దగ్గర చేతులకు అప్పగించుకుంటూ మీ యొక్క వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడాలని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా మా తండ్రి, నీ కృప మమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాలని నీ కృపకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం. నేను దయచేసి వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. 27వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. 18వ అధ్యాయము ఆదికాండం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుతున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన నాశనం చేయనను. అతను ఇంకా ఆయనతో మాట్లాడుతూ, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయకూడదని చెప్పగా, అతను ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడిదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుతురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన నాశనం చేయనను. అందుకు అతను, ఇదిగో ప్రభుతో మాట్లాడి తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందునగా అతను ప్రభు కోపపడిన నేను ఇంకొక్క మారే మాట్లాడిదను. ఒకవేళ అక్కడ 10 మంది కనపడుతురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఉందును. నేను యెహోవా అబ్రహాంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళను. నిజానికి ఇక్కడ వాక్య భాగం 22వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. మనం 27 నుంచి చదివాము. అయితే ఇంకా చెప్పాలనంటే అంతకు ముందే ప్రారంభమైంది. 18వ అధ్యాయం మొదటి వచనం నుండే ఈ యొక్క మాటలు లేకపోతే ఈ యొక్క భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగము అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కొరకు చేసినటువంటి ప్రార్థన అని మనం చూస్తాం. అయితే కేవలం మనం ఆ ప్రార్థన అంతా గమనిస్తే ఆ మాటలు, అబ్రహాము వాడిన మాటలు, అలాగే ఆ నంబర్, ఈ స్టార్టెడ్ విత్ 50 కదా, 50 మందితో మొదలు పెట్టాడు. చివరి 10 మంది వరకు ఆయన వచ్చాడు. సో ఆ చొప్పున 50 మందితో మొదలు పెట్టడం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, కేవలం లోతు కొరకు మాత్రమే కాదు, లోతు తన భార్య, తన కుటుంబం గురించి అబ్రహాము తెలుసు. అయితే ఆయన ఇంకా అంతకంటే ఎక్కువ మంది, మోర్ దాన్ లాట్స్ ఫ్యామిలీ, లోతు కుటుంబం మాత్రమే కాకుండా లోతు కుటుంబం కంటే ఎక్కువ మంది కొరకు ఆయన ప్రార్థన చేస్తారన్న విషయాన్ని ఆ నంబర్ మనకు తెలియజేస్తా ఉంది. 50, 45 అవన్నీ కూడా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. ప్రార్థనకు సంబంధించి కొన్ని తలంపులు మనం అర్థం చేసుకుంటే మనకు తెలుసు ఈ విషయాలు. అసలు ఏంటి ప్రార్థన? వాట్ ఈస్ ప్రేయర్? ఎప్పుడు మనం ప్రార్థన చేయగలం? ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లో, లేకుంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే కొన్ని ఆసక్తికరమైనటువంటి సత్యాలు మనకు అర్థమవుతాయి. ఇది అబ్రహాం చేసినటువంటి ఒక వెరీ సిగ్నిఫికెంట్, వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ అనే విషయం మనకు తెలుసు. అయితే అబ్రహాము ఆ ప్రార్థన చేయక ముందు మొదటి వచనం నుంచి మనం చూసేటువంటి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అది చూస్తే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు విలువ ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతాయి. ఇక మొదటి వచనం నుంచి మనం గమనించే సత్యం ఏంటంటే, దేవుడు అబ్రహాముని దర్శించడం మనం చూస్తాం.
ఏ స్పెషల్ విజిటేషన్ ఆర్ ఏ స్పెషల్ విజిట్ టు అబ్రహాం. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి భాగం ఇది. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో, దయచేసి జాగ్రత్తగా గమనించండి, కొన్ని సందర్భాల్లో రేర్ అకేషన్స్ లో క్రీస్తు ప్రభు వారు పాత నిబంధనలో ఆయన ప్రత్యక్షం అవడం మనం గమనిస్తాం. ఆయన శరీరధారిగా యోహాను సువార్త మనం చూస్తాము. మత్తయి నుండి లేకపోతే న్యూ టెస్టమెంట్ నుండి ఆయన ఒక శరీరధారిగా ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవమే. కానీ అంతకు ముందు కూడా there were few occasions where the Lord Jesus appeared. అది వాక్య సత్యం. ఇట్స్ ఎ డాక్ట్రినల్ మ్యాటర్. దీన్ని ప్రీ ఇన్కార్నేషన్ అపియరెన్సెస్ ఆఫ్ ద లార్డ్ అని అంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా రాకముందు పాత నిబంధనలో కూడా కొన్నిసార్లు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు ఈ 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, అది ఒక ఉదాహరణ. వన్ సచ్ ఇన్స్టెన్స్ ఆర్ వన్ సచ్ అపియరెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అది మనం గమనించాలి. అది మొదటి వచనాలను చూస్తాము. ఆ తర్వాత అబ్రహాము ప్రభువుని చేర్చుకున్న విధానం, ప్రభువుకు ఆయన చేసిన పరిచర్య, ఆ పరిచర్య చేసినప్పుడు the way he conducted himself, the way he behaved, the way he exhibited or demonstrated all his nature and character. అబ్రహాం గురించి, అబ్రహాం యొక్క స్వభావం, అబ్రహాం యొక్క క్యారెక్టర్, ఆయన ఆ ప్రదర్శించినటువంటి విధానం, కనుపరిచిన విధానం చాలా ఆసక్తికరమైన విషయం, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ మొదటి వచనం నుండి 21వ వచనం వరకు భాగము 22వ వచనానికి పునాది అనేది మనం అర్థం చేసుకోవాలి. 22వ వచనం నుండి ప్రార్థన ఉంది. అయితే అంతకుముందు వచనాల్లో ఆ ప్రార్థనకు నేపథ్యం ఉంది. ఇన్ విచ్ బ్యాక్గ్రౌండ్ అబ్రహాం మేడ్ దిస్ ప్రేయర్. ఇలాంటి ఒక గ్రేటెస్ట్ ఇంటర్సెషన్, విజ్ఞాపన, ఒక గొప్ప విజ్ఞాపన ఇప్పుడు చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన చేశాడు అనేది బట్టి ఈ మొదటి వచనాల్లో తెలియజేస్తా ఉన్నారు. అక్కడ చూస్తే ప్రభు ఆయన దర్శించడము, అలాగే ప్రభు కొరకు ఆయన ఆహారం సిద్ధపరచడంలో అక్కడ మనం చాలా సార్లు ఆ యొక్క మాట మనం గమనిస్తాము. పరుగెత్తి అనే మాట మనం చూస్తాం. ఆయన పరుగెత్తుతా ఉన్నాడు. ప్రభు కొరకు చేయడానికి మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తీసుకుని వచ్చాడు. అలాగే వారు భోజనం చేయుచుండగా, 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం, వారు చివరి భాగం, వారు భోజనం చేయుచుండగా వారి యొక్క చెట్టు క్రింద నిలుచుండెను. యు ఆర్ స్టాండింగ్. మన కల్చర్ లో చెప్పాలంటే ఇలా చేతులు కట్టుకుని ఇలా నిలబడి ఉన్నాడు. మేబీ వీ కెన్ సే దట్. అంటే అబ్రహాము ప్రభు పట్ల కలిగినటువంటి వైఖరి మనకు కనిపిస్తా ఉంది. ఎలాంటి యాటిట్యూడ్ అబ్రహాము కనపరుస్తా ఉన్నాడు అనేది మనకు చూస్తా ఉన్నాం. ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చాలా ఒకలాంటి గౌరవం, మర్యాద. ప్రభు అంటే గజగజ వణికిపోయేటువంటి, లేకపోతే చాలా విపరీతమైనటువంటి రెస్పెక్ట్ఫుల్ గా, ప్రేమ, అలాగే దేవుని సన్నిధిలో నిలబడి ఉండేటువంటి ఆ యొక్క భావం, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడు అంటే ఎంత గౌరవమో, ఎంత ప్రేమ ఉందో, ఎంత ఇష్టమో, ఈ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అది ఒక ప్రాముఖ్యమైన భాగం అయితే, ఆ తర్వాత 9వ వచనం మనం చూస్తే శారా గురించి అప్పటికే ఆయన వాగ్దానం చేయబడింది. ఆ యొక్క విషయం మనకు తెలుసు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అనేటువంటిది ఇక్కడకు వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ప్రామిస్డ్ చైల్డ్. వాగ్దానం చేయబడిన కుమారుడు కలిగి ఉంటావు అనేది ప్రభు ఆయన నేర్పిస్తా ఉన్నాడు. ఆ సందర్భంలో 2 మాటలకి మనం చదువుదాం చూడండి. 14వ వచనము, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అనే మాట ఒకటైతే, 17వ వచనము, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఈ 2 మాటలు కూడా అబ్రహాముకి దేవునికి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెలియజేసేటువంటి మాట. ద కైండ్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్
that they had or there was existing between God and Abraham. అవి దేవుని యొక్క వాక్యంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సహోదరులారా మనం గమనించినట్లయితే ప్రార్థనకు నేపథ్యం అనేటువంటి విషయాన్ని దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ప్రేయర్. కొన్ని విషయాలు మనకి దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకోవాలి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడు చేయలేనిది ఏమైనా ఉందా? లేదు. అలాగే నేను ప్రభు అంటున్నాడు, నేను చేయబో కార్యం అబ్రహాంకు నేను దాస్తానా? విల్ ఐ హైడ్ ఇట్? విల్ ఐ నాట్ షేర్ ఇట్ విత్ అబ్రహాం? అబ్రహాంకు నేను చెప్పకుండా ఉంటానా? సో ఈ విషయాలన్నీ కూడా దయచేసి మనం గమనించినప్పుడు నిజంగానే మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు, ఆ ప్రార్థన అనేటువంటి విషయాల గురించి తలస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఈ ఈ ఈ ఈ విషయాలు మన మనసులో ఉండాలి. మనము దేవుని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం, ఎంత ప్రేమ, గౌరవం, ఇష్టం మనం దేవుని పట్ల కలిగి ఉన్నాం, అలాగే దేవుని గురించి మనం ఎలాంటి అవగాహన మనం కలిగి ఉన్నాం, ఎలాంటి దేవుడు ఆయన, ఎవరి సన్నిధికి మనం వెళ్తా ఉన్నాం, ఎవరితో మనం మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గరికి మన మన పిటిషన్స్, మన విజ్ఞాపనని, ప్రార్థనని మనం తీసుకుని వెళ్తా ఉన్నాం. వాట్ కైండ్ ఆఫ్ గాడ్, హౌ కేపబుల్ హీ ఈస్, హౌ పవర్ఫుల్ హీ ఈస్, ఆయన ఎంత సమర్థుడు అనేటువంటి విషయాలు, దేవుని గురించినటువంటి సరైన అవగాహన అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాము. అలాగే నేను చేయబో కార్యాన్ని అబ్రహాంకు నేను దాస్తాను. దయచేసి మనం గమనిస్తాం. ప్రార్థన అంటే బేసిక్ గా మనం అర్థం చేసుకునేటువంటి విషయం, ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ టేకింగ్ అవర్ రిక్వెస్ట్ టు గాడ్ ఆర్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలోనికి మన అవసరతలు, మనకి ఏమేం కావాలో అవి కేవలం తెలియచేసేటువంటి ఒక అనుభవమో లేకుంటే ఒక ఎక్సర్సైజో కాదు. ఇట్ ఈస్ నాట్. ప్రేయర్ ఈజ్ నాట్ టేకింగ్ అవర్ పిటిషన్స్ ఆర్ ప్రజెంటింగ్ our petitions or our requests before God. అది ఎలాంటి వైఖరి అంటే, లేదా అది ఎలాంటి అవగాహన అంటే, కొన్నిసార్లు కొంతమంది సేవకులు, బోధకులు చెప్తా ఉంటారు ప్రార్థన గురించి. ఏంటంటే ఏదో కిరాణా షాప్లోకి వెళ్ళి, ఆ కిరాణా షాప్లోకి వెళ్ళి వాళ్ళకి చిట్టి ఇస్తాం చూడండి, ఒక జాబితా ఇస్తాం. వాళ్ళకి ఏమేం కావాలో అన్ని రాస్తుంటాయి, కందిపప్పు, లేకపోతే చక్కెర, లేకుంటే అవి ఇవి అవన్నీ కావాలని ఆ చిట్టి ఆ జాబితా ప్రజెంట్ చేయడం. ప్రార్థన అంటే అది కాదు. అది రోజున మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ప్రజెంటింగ్ అవర్ పిటిషన్స్ అండ్ రిక్వెస్ట్ బిఫోర్ గాడ్. ఏదో మన అవసరతలు, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, నా రిక్వైర్మెంట్స్ ఇవి, నా నీడ్స్ ఇవి, సో నాకు ఇవి ఇవ్వండి, నాకు ఇది కావాలి అని మన అవసరతలను, మన అక్కర్లను, లేకపోతే మన కోరికలను దేవుని దగ్గర ప్రజెంట్ చేసి, ఆ దేవుని దగ్గర చీటి చూపెట్టి అవన్నీ నాకు ఇవ్వు, ఈ లిస్ట్ లో ఉన్నాయి అన్ని కూడా, ఈ 10 ఐటమ్స్ నాకు ఇవ్వండి, నేను ఒక 10 పాయింట్స్ తో మీ దగ్గరకు వచ్చాను ప్రభా, ఇది నా పిల్లల్ని దీవించు, నా ఉద్యోగంలో నన్ను దీవించు, అంటే వాళ్ళకి అది చెయ్యు, వీళ్ళకి ఇది చెయ్యు అని ఏదో మన జాబితా, లాంటి మన అవసరతలు దేవుని దగ్గర పెట్టడం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ చాలా సార్లు మనం గమనిస్తే మన ప్రార్థనలు అలాగే ఉంటాయి. వెరీ అన్ఫార్చునేట్లీ మనం గమనించినట్లయితే మన ప్రార్థనలో చాలా సార్లు ఇలాంటి వైఖరి కలిగి ఉంటాం. ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనకి ఏమేం కావాలో అవి గబగబా చెప్పాలి, ప్రభా నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి ఇవ్వండి, అవి ఇవ్వండి అని అనాలి, దేవుడు ఇచ్చేస్తాడు. అఫ్ కోర్స్ గాడ్ విల్ గివ్, గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్. మన నీడ్స్ ని, మన అవసరాలను, మన అక్కర్లను దేవుని దగ్గర పెట్టడము, దేవుని నుండి పొందడము, దేవుని అడుక్కోవడము తప్పుగా, we're not saying against it. కానీ we only need to understand that prayer is much more beyond. అంతకంటే ఎక్కువ ఏంటి అని అంటే బేసిక్ గా దేవునితో మనకున్న సహవాసం, దేవునితో మనకున్న సంబంధం. ప్రేయర్ మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇంటిమసీ ఆర్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ గాడ్. దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క సన్నిహితమైనటువంటి సంబంధంలో నుండి, ఆ యొక్క సన్నిహితమైనటువంటి సహవాసంలో నుండి, ఆయన సహవాసాన్ని ఆనందించడం, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన దగ్గర ఉండి ఆయన సన్నిధిలో ఉండడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే మనం మొదటి 8 వచనాల్లో ఆ యొక్క విషయం గురించి మనం ధ్యానం చేశాం, దాని గురించి మాట్లాడుతా ఉన్నాం. అక్కడ అబ్రహాము దేవుని వారు భోజనం చేయించుండగా వారి యొద్ద
ఆ చెట్టు కింద నిలుచుండెను. లుక్ ఎట్ దట్. ఆయన హి వాస్ జస్ట్ వెయిటింగ్. హి వాస్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వారి కొరకు వారి కొంత ఆహారం సిద్ధపరచడంలో ఎంతో త్వరపడి మెత్తపని తీసుకొచ్చి పరిగెత్తి అవి చేయడంలో ప్రభు పట్ల ఆయనకున్నటువంటి ఇష్టము, ప్రేమ అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. సో ప్రేయర్ వాజ్ ఎ జాయ్ఫుల్ థింగ్. ఇట్ వాజ్ నాట్ ఎ బర్డెన్సమ్. ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధిని అనుభవించటము, దేవుని సన్నిధిలో ఉండడం యొక్క ఆనందం, స్పెండింగ్ టైం విత్ గాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, అది ప్రార్థన. అందులో నుండి, అలాంటి అనుభవంలో నుండి, అలాంటి సంబంధంలో నుండి, అలాంటి సహవాసంలో నుండి మన ప్రార్థన విన్నపాలు, లేకుంటే మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క అవసరతలు ఆయన ముందు పెట్టడం జరగాలి. అలాగే లెట్ us ఆల్సో బేర్ ఇన్ మైండ్, మనం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎవరి సన్నిధికి వెళ్తున్నాం? ఏలియా గురించి ఎప్పుడు కూడా నాకు ఈ విషయం చాలా ఆశ్చర్యంగా దయచేసి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అతడు గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా పాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైను వర్షమైన పడదని ప్రకటించెను. ఏలియా మాటలు గమనించండి. ఆయన హౌ హీ స్టార్టెడ్ హిస్ స్పీచ్ ఆర్ సెంటెన్స్. ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఆ మాట గురించి ఒక 2 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎవరి సన్నిధి నిలువబడి ఉన్నాడు ఆయన చెప్పండి. అక్కడ పై వచనంలో ఉంది, అహాబు యొద్దకు వచ్చి. అంటే దానికి ఒకవేళ ఈ బైబుల్ లేకపోతే చాలా నాలెడ్జ్ లేని ఎవరైనా చిన్న పిల్లల్ని ఒకవేళ 2వ తరగతి 3వ తరగతి పిల్లల్ని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఆ ప్రశ్నకు నేను ఎవరి సన్నిధి నిలువబడి ఉన్నానో అనే ప్రశ్నకు సమాధానం వాళ్ళు ఏమిస్తారంటే, ఎవరి సన్నిధిలో అండి? అహాబు సన్నిధిలో. అహాబు దగ్గర కదా వచ్చాడు. అహాబు అంతఃపురానికి వచ్చాడు. అహాబు సింహాసనం కూర్చోన్నాడు. అహాబు రాజు అయిన అహాబు ఎదుర ఏలియా నిలబడి ఉన్నాడు. ఎవరి సన్నిధిలో ఉన్నాడు? ఇన్ హూస్ ప్రెజెన్స్ వాస్ ఎలైజా? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అహాబ్ ద కింగ్. దట్ ఈస్ ద సింపుల్ ఆన్సర్. No. Maybe it is true to some extent, but there is something beyond to that point. అదే ఏలియా అంటున్నాడు. ఆయన అంటున్నాడు ఆ మాట. రెండవ తర్వాత ఆన్సర్ చెప్పాడు ఆయన, ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానని చెప్పి. అహాబు రాజు గారు, నేను మీ సన్నిధిలో కాదు నిలబడి ఉంది, మీరు సింహాసనాసీనుడే, మీరు ఇశ్రాయేలుకు రాజే, యూఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్. అహాబు రాజు చాలా శక్తివంతమైన రాజు. తెలుసా యొక్క స్టోరీ అంతా మనకి. కాకపోతే అహాబు రాజు గారు, మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మీరు సింహాసనంలో మాట వాస్తవమే, కానీ అంతకంటే ఎక్కువగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. ఆ దేవుడు, ఆ సింహాసనమైనటువంటి దేవుడు. అహాబు రాజు గారు, మీ సింహాసనం కంటే, మీ అధికారం కంటే, మీ శక్తి ప్రభావం కంటే ఉన్నతుడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? Our God is such a powerful God. Our God is a God to whom all authority in heaven, on earth and below the earth. మత్తయి సువార్త చదువుతాం, ఆకాశమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. సో కాబట్టి మనం ప్రార్థనలకు వెళ్ళే ప్రతిసారి కూడా అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప దేవుని సన్నిధిలో ఉంటున్నాము అనే విషయాన్ని, ఎవరికైతే అధికారము, ప్రభావము, శక్తి ఎవరి చేతుల్లో ఉందో, నేను ఎవరి సన్నిధిలో నిలువబడి ఉన్నానో అనేటువంటి ఒక ధైర్యంతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. సో అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, అవర్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. ఆ రెవరెన్స్, ఆ ప్రభు అంటే ఆ యొక్క ఇష్టము, ప్రేమ, గౌరవము మన హృదయాల్లో అలాంటి దేవుని ప్రతిష్ఠించుకుని మనము వెళ్ళాలి. దేవునితో అంత సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి మనం చదువుదాం దేవుని వాక్యంలోనే. ఇక్కడే ఆదికాండంలో మనం చూస్తాం. దయచేసి 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏళ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ 5వ అధ్యాయంలో ఆదాము వంశాలు చూస్తాం.
ఎన్నో సంవత్సరాలు బ్రతికినటువంటి జీవించినటువంటి వారి యొక్క జాబితా, వారి యొక్క లిస్టు అక్కడ ఉన్నది. ప్రతి వారి జీవితంలో 2 భాగాలు ఉన్నాయి. వారు మొదటిగా పిల్లల్ని వారి ద ఫస్ట్ చైల్డ్ కలిగినటువంటి పాయింట్ నుండి అంతకు ముందు, ఆ తర్వాత అందరి జీవితాలు మీరు చూసినట్లయితే ఒకళ్ళు 900 ఏళ్ళు, 912, 905, 910, 895, 962, 969 అన్న తర్వాత మెతుషల, అలాగే 777 ఈ విధంగా మనం చూస్తాం. అందరికంటే తక్కువ జీవించిన వ్యక్తి హనోకు 365 సంవత్సరం మాత్రమే. మొదటి భాగం 65 సంవత్సరాలు, రెండో భాగం 300 సంవత్సరాలు. అయితే అది లెస్ పీరియడ్. అంటే ఆయన సమకాలికుల్లో మనం చూసినట్లయితే, ఆ లిస్ట్ లో ఉంటున్న మిగిలిన వాళ్ళందరితో చూసినట్లయితే ది షార్టెస్ట్ లివ్డ్ వాజ్ ఈనాక్. కాకపోతే ఒక్క విషయం ఆయన గురించి రాయబడి ఉంది, షార్టెస్ట్ తక్కువ కాలం జీవించిన వ్యక్తి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, అనదర్ సిగ్నిఫికెంట్ కామెంట్, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి రాయించబడిన మాట, ఆయన జీవితం గురించి 300 ఏళ్ళు దేవునితో నడిచిన వాడు. He walked in the presence of God. He walked with the Lord. ఈ రోజున ఆ దేవునితో సహవాసము, సంబంధం అనేటువంటిది నేను చేయబో కార్యం అబ్రహాంకు దాస్తానా? అంత చక్కని సన్నిహితమైనటువంటి సంబంధం అబ్రహాంకి దేవుని మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, ఈ రోజున యొక్క వాక్యం ఏంటంటే మనము ఒక్కసారి ఆలోచించేద్దాం. ఎస్, we will pray. We are going to have a time of prayer. We are going to take our needs and our concerns before God. మన అవసరతలను, కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం. కొన్ని అవసరతలు ఉన్నాయి, వాటి కొరకు మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఇవన్నీ చేసే ముందు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హౌ ఈజ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, హౌ ఈజ్ అవర్ ఫెలోషిప్. దేవునితో మన సహవాసం ఎలా ఉంది? ఈజ్ ఇట్ లైవ్లీ? ఈజ్ ఇట్ ఎంజాయబుల్? దేవునితో నీ సహవాసాన్ని ఆనందిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉండడానికి, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన ఎంత గొప్ప దేవుడో అది మనం గుర్తిస్తున్నామా? ఆ దేవుని సన్నిధిలో ఆ యొక్క సంతోషం అనేటువంటి, హ్యాపీగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటిది ఈజ్ ఇట్ దేర్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? అలాగే ఇంకొక విషయం, ఏదైనా ఒకవేళ దేవునికి మనకు అడ్డుందా? ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని, ఆ యొక్క ఇంటిమసీని, ఆ దేవునితో మనకు ఉండాల్సిన యొక్క సాన్నిహిత్యాన్ని దూరం చేసేటువంటిది, భంగం చేసేటువంటిది, డిస్టర్బ్ చేసేటువంటి, ఈజ్ దర్ ఎనీ సచ్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్స్? ఎనీ ఇష్యూ, మేబీ ఎనీ సిన్ ఫర్ దట్ మ్యాటర్? దయచేసి జాగ్రత్తగా విందాం. దేవుని సన్నిధిని మనల్ని ఆనందింపకుండా చేసేది, దేవుని సన్నిధి నుండి మనం దూరం చేయగలిగేది ఒకటే. వెరీ సింపుల్ ఆన్సర్ అడిగాయి. అదేమిటంటే పాపం, సిన్. ఒకవేళ మన హృదయంలో ఏదైనా పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల, ఇఫ్ వీఆర్ ఎంటర్టైనింగ్ ఎనీ సిన్ ఇన్ అవర్ లైఫ్స్, ఇఫ్ యూఆర్ సీక్రెట్లీ ఎంజాయింగ్ ఎనీ సిన్ ఇన్ అవర్ లైఫ్స్, రహస్యంగా ఏదైనా పాపాన్ని, దేవునికి ఇష్టం లేని ఏదైనా మన జీవితాల్లో మనం దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నట్లు మన హృదయాల్లో, దయచేసి గమనించండి. ఆ పాపము నిన్ను, నన్ను దేవుని సన్నిధిని ఆనందించకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా మనల్ని దేవునికి దూరం చేస్తుంది. చాలా తీవ్రమైనటువంటి విషయం, వెరీ సీరియస్ మ్యాటర్. ఈ రోజులో చాలా సార్లు మనం దేవుని సన్నిధిని, దేవునితో మన వ్యక్తిగత జీవితం అనుభవించకపోవడానికి, ఆనందించకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే పాపం. అబ్రహాం చేసిన ప్రార్థన గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇది బాగా మనందరికీ తెలిసిన విషయం కాబట్టి, ఇక్కడ మనం ఆ నంబర్ గురించి మనం మాట్లాడితే, he started with 50 as we said. ప్రారంభంలో మనం చెప్పుకున్న రీతిగా ఆయన అనుకున్నాడు కనీసం అంతమంది ఉండుంటారేమో, అంటే లోతు కంటే ఇక మిగిలిన వాళ్ళ గురించి ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడనేటువంటి ఆలోచన ఆ నంబర్ లో మనకు అర్థమవుతా ఉంది. నాట్ ఓన్లీ జస్ట్ కన్సర్న్ అబౌట్ లాట్స్ ఫ్యామిలీ, బట్ ఈవెన్ అవుట్ సైడ్ అదర్స్ ఆల్సో. దట్స్ వై హీ జస్ట్ స్టార్టెడ్ విత్ 50 people. సరే, అయితే ఆయన వాడిన మాటలు 23వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను ఇక్కడ ఒకవేళ మీరు గమనించినట్లయితే ఇదిగో 27వ వచనం, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. దయచేసి మాటలు గమనించాలి. 30వ వచనంలో ప్రభు కోపపడని ఎడల
31వ వచనంలో మాటలాడ తెగించి తిని ప్రభు కోపపడిన ఎడల 32వ వచనంలో నేను ఇంకొక్క మారే మాట్లాడేదను. ఈ మాటలు గమనించండి. ప్రభు కోపపడిన ఎడల ధూళియు బూడిదైన నేను తెగించుచున్నాను. ఈ మాటలన్నిట్లో కూడా ఆ కన్సర్న్ తెలుస్తాం. ద కైండ్ ఆఫ్ కంపాషన్, ద కైండ్ ఆఫ్ కన్సర్న్, ఆ ప్యాషన్ వాళ్ళ కొరకు. హిస్ కన్సర్న్ ఫర్ లాట్, ఆఫ్ కోర్స్ లాట్. ప్రాథమికంగా లోతు పట్ల ఆయనకున్న ప్రేమ ఖచ్చితంగా. బంధువుడు ఆ మాటలో ప్రభా నువ్వు కాపాడు, వాళ్ళని రక్షించు, కాపాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క దుర్గతి నా సన్నిధికి చేరింది. హారిబుల్ పీపుల్, వికెట్ పీపుల్, నేను వాళ్ళని నాశనం చేయబోతా ఉన్నాను, నా కోపము ఉగ్రత వారి మీదకి రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఒక విన్నపముతో ఆయన వచ్చాడు. సో కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆ విధంగా దేవుడి సన్నిధిలో గోజాడేటువంటి ప్రభా ప్లీజ్ 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 స్పేర్, ప్లీజ్ హ్యావ్ మర్సీ. రోజున బహుశా ఈ కోవిడ్ వలన ఎంతో మంది ఎఫెక్ట్ అవుతున్నటువంటి విషయం మనకు తెలుసు. మన కుటుంబ సభ్యులు, మన ప్రియులు, విశ్వాసులైనటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు, సంఘానికి వెలుపలున్నటువంటి వారు, ఈ విధంగా ఎంతో మంది ఈ విధంగా నశించిపోతున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మన యొక్క ప్రాథమిక బాధ్యత, ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు క్రై బిఫోర్ గాడ్, టు ప్లీడ్ విత్ గాడ్, టు క్లెయిమ్. అందరికి వెళ్ళి క్లెయిమ్ చెప్ప, లార్డ్ ప్లీజ్ స్పేర్, వీళ్ళ మీద స్పేర్ చేయి, మీ ఉగ్రత వీళ్ళ మీద పడకుండా సహాయం చేయి, మరణ దూత వీళ్ళని దాటిపోయేలా కృప చూపండి. అఫ్ కోర్స్ మనకు చివరి కూడా తెలుసు, వీ నో ది ఎండ్. ఇప్పుడు ఈ భాగంలో మనం చూస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. 10 మంది కూడా అక్కడ లేరు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ దేవుడు లోతును తన కుటుంబాన్ని మాత్రము ఆయన బయటకు తీసుకొచ్చాడు. తద్వారా దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడకుండా దేవుని యొక్క సహాయం కలిగింది. కాబట్టి దేవుడు ఆయన కార్యాలు చేస్తాడు. ఈవెన్ ఈ టైంలో, కోవిడ్ టైంలో మనం అదే చెప్పగలం. ఎందుకనంటే వాట్ గాడ్ విల్ డూ, హీ విల్ డూ ఇట్. మనం కొంచెం ప్రార్థన చేసిన తర్వాత కూడా మనం అంటున్నాము, సొదొమ గొమొర్రా మీద ప్రభా ఆ అగ్నిగుండాలు రాకుండా, లేకపోతే మీ ఉగ్రత రాకుండా సహాయం ఆపండి అని అడిగాడు అబ్రహాం, కానీ అది జరగలేదు. కానీ లోతు వాళ్ళు మాత్రం స్పేర్ చేయబడ్డారు. సో ఫైనలీ వాట్ వీఆర్ సేయింగ్, దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, దేవుడు తన సార్వభౌమ చిత్తాన్ని జరిగిస్తాడు. మనమైతే ఈ ప్యాషనేట్ గా భారంతో దేవుని ప్రజల యొక్క రక్షణ కొరకు, లెట్ us pray for believers, let us also pray for unbelievers. ఆయన బిడ్డలైనటువంటి వారి కొరకు, ఆయన కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వెలుపల ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఒకటే మనం చేయగలిగింది. ఇది దేవుని తన చిత్తాన్ని జరిగించే దేవుడు. ఒక చిన్న ఉదాహరణ బైబిల్ గ్రంథంలోంచి, దేవుని యొక్క వాక్యం నుంచి తీసుకొస్తే ఈ ధ్యానాన్ని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చదువుతాం. మనకు తెలుసు ఆ యొక్క భాగం. అక్కడ హేరోదు రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ హేరోదు పరిపాలన చేసే దినాల్లో యాకోబుని ఖడ్గంతో చంపించాడు. 2వ వచనంలో మొదటి వచనం మాట మనం చదువుతాం. యాకోబు అపోస్తలుడు ఖడ్గంతో చంపించడం జరిగింది. యాక్చువల్గా అపోస్తలులలో హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు బి కిల్డ్. అంతకుముందు స్టెఫెన్ మరణించాడు. స్టెఫెన్ అపోస్తలుడు కాదు, నాయకుడు, సంఘంలో ఈజ్ వన్ ఆఫ్ ద డీకన్స్, పరిచారకుడు ఆయన. కానీ అపోస్తలులలో ద ఫస్ట్ వన్ టు బి స్లెయిన్ వాజ్ జేమ్స్, బ్రదర్ ఆఫ్ జాన్. జబదయి కుమారులైనటువంటి యాకోబు, యోహానులో ఈ యాకోబు, ఎందుకంటే ఇంకొక యాకోబు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు యొక్క హాఫ్ బ్రదర్. ఆ జేమ్స్ ఉన్నాడు, ఆయన హీ వాజ్ స్టిల్ దేర్. కాదు, ఇక్కడ 12వ అధ్యాయంలో మొదటగా చంపబడిన వాడు యాకోబు. రైట్. ముందుకు వెళ్ళినట్లయితే, కిందకి వచ్చి 4-5 వచనాలు చదివినట్లయితే, ఆయన ఎప్పుడైతే యాకోబును చంపించడం అందరికి నచ్చింది, అక్కడ యూదులందరూ సంతోషించారు ఆ యొక్క విషయంలో. సో ఇప్పుడు హేరోదు చేసినటువంటి మరొక పని ఏమిటంటే, పీటర్ వాజ్ అనదర్ అపోజల్, అనదర్ ఇంపార్టెంట్ లీడర్. పేతురుని తీసుకుని చెరసాలలో వేశాడు. అది పండగ దినాలు వాళ్ళకి. పస్కా ఆ పండుగ అయిపోయిన తర్వాత పేతురుని కూడా వెలుపలికి తీసుకొచ్చి పేతురుని కూడా చంపించాలనేటువంటిది హేరోదు యొక్క ప్రణాళిక.
చూడండి ఎలా జరుగుతుంది. ఫస్ట్ జేమ్స్ వాస్ కిల్డ్ అండ్ నెక్స్ట్ వాస్ పీటర్ ఇన్ లైన్. పేతురు కూడా ఆ విధంగా చంపించబడాలి. కానీ ఏం జరిగింది మనకు తెలుసు. అధ్యాయం మనం చదివితే ఐదో వచనంలో సంఘము ఆసక్తిగా ప్రార్థన చేస్తా ఉన్నటువంటి సమయంలో రాత్రి వేళ ఒక దూత వచ్చి పేతుర్ని చెరసాల్లో ఉన్నటువంటి పేతుర్ని బయటికి తీసుకొచ్చి వీధిలో ఆ వీధిలో విడిచిపెట్టిన తర్వాత పేతురు చివరకు ఎక్కడైతే ప్రార్థన జరుగుతా ఉందో ఆ ఇంటికి వెళ్ళినట్లు ఆ రోదా అనేటువంటి రోడ ఆ యొక్క పాప పేతురు స్వర విన తలుపు తట్టినప్పుడు తలుపు తీయడం మనం చూస్తాం. ఇక మనం గమనించేటువంటి సత్యం ఏంటంటే యాకోబు మరణించాడు, పేతురు విడిపించబడ్డాడు. ఎందుకు ఈ దృష్టాంతాన్ని ఉదాహరణను మన దృష్టికి తీసుకొస్తానంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గాడ్స్ సావరిన్ విల్, దేవుని యొక్క సార్వభౌమ చిత్తం. యాకోబుని తీసుకోవడం, యాకోబు చంపించబడడం దేవుని చిత్తమైంది. ఆయన సార్వభౌమ చిత్తంలో దేవుడు దాన్ని అనుమతించాడు. పేతురు విడుదల పొందడం దేవుని చిత్తమైంది. ఇట్ వాస్ గాడ్స్ విల్ దట్ పీటర్ బి రిలీజ్డ్. దయచేసి మనం నేర్చుకుందాం. ఈవెన్ ఈ కోవిడ్ టైంలో అగైన్ కొంతమంది చక్కని సేవకులు, భక్తులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు వెళ్ళిపోయారు. లైక్ జేమ్స్, దే వర్ టేకెన్. బట్ మన బాధ్యత ఏం చెప్పండి? దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, అబ్రహాము లాగా, ఆ ఆది కాలపు ఆది సంఘపు వారిలాగా మనం చేయవలసింది ఏంటి? ఆసక్తిగా ప్రార్థన చేయడం, ప్యాషనేట్ గా మన హృదయంలో భారం అంతా తీసుకొచ్చి బ్రతిమాలు కూడా, లార్డ్ ప్లీజ్ హ్యావ్ మర్సీ. నీవు కోపపడినేలా ఇంకొక మారే మాట్లాడతాను, దుమ్మిని ధూళేటువంటి నేను నీ దగ్గరికి వస్తాను, మాట్లాడి తెగిస్తున్నాను, ప్రభా కనికరించండి. లార్డ్ యు మే స్పేర్, మీరు మమ్మల్ని కనికరిస్తారేమోనని మేము మీ పాదాల దగ్గరికి వచ్చి గోజాడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. లార్డ్ హ్యావ్ మర్సీ. దిస్ ఈస్ ప్రేయర్. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. మనం మర్చిపోవద్దు, ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా విషయం ఏంటంటే నీకు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు, ఆ దేవుని యొక్క సహవాసంలో ఎంత ఎదుగుతూ ఉన్నావు, ఎంత ఆనందిస్తూ ఉన్నావు. ప్రేయర్ ఈస్ బేసికలీ ఫెలోషిపింగ్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. నాట్ జస్ట్ గెటింగ్ ఫ్యూ థింగ్స్, ఏదో కొన్ని విషయాలు దేవుని దగ్గర అడుక్కోవడం కాదు. వీఆర్ నాట్ బెగ్గర్స్. ఆ రిలేషన్షిప్ దేవుడు మనకి ఇవ్వలేదు. ప్రార్థన అంటే అది కాదు. ఇట్ ఈస్ ఫెలోషిప్. నువ్వు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సహవాసంలో ఆ దేవుని యొక్క ఫాదర్హుడ్ ని ఎంజాయ్ చేయడం. ఎస్, అది అబ్రహాం మనకు కనిపిస్తా ఉంది. హీ వాస్ సో ఎక్సైటెడ్. చాలా ఎక్సైట్మెంట్ తో, చాలా ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మెత్తని పిండి తీసుకొచ్చి వడ్డించి, ఆల్ దట్ షోస్ హౌ మచ్ హీ లవ్స్ ద లార్డ్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అలాంటి సహవాసాన్ని, సంబంధాన్ని దేవునితో మనం ఆనందించదు కాదు, అలాంటి కలిగి ఉంది కాదు. లెట్ us crave for it. దాని కొరకు ఆరాటపడదాం. దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థించాలి. ఈ వాక్య ద్వారా తెలిసినటువంటి విషయాలే కావచ్చు. కొన్నిసార్లు బహుశా మీలో చాలా మంది ఈ మాటలు చాలాసార్లు ధ్యానించి ఉండవచ్చు, వేరే వాళ్ళకి కొన్నిసార్లు బోధించి ఉండవచ్చు. దేవుడి సమయంలో మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడాడు. మన ఆత్మీయ జీవితాలను పరిశీలించుకోవడానికి, సరిచేసుకోవడానికి దేవుడు ఒక చక్కని తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడి వందనాలు. ప్రార్థించాడు. ప్రభా మా తండ్రి, నువ్వు మా ప్రభు అయి ఉన్నందుకే నీకు వందనాలు. యెహోవా నువ్వు దేవుడుగా గల జనులు ధన్యులని నీ యొక్క వాక్యంలో ఉన్నది ప్రభా. అవును మా తండ్రి, మిమ్మల్ని మేము మా దేవుడుగా, మా ప్రభువుగా కలిగి ఉండే కృప దయచేసినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. మేము మిమ్మల్ని మొదలు వెతకలేదు, మీరే మమ్మల్ని వెతికి రక్షించుకున్నారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో నీ పాదాలు చెందుకు వచ్చి మీ సన్నిధిని అనుభవించడానికి, మీ సన్నిధిలో మీ ప్రియ బిడ్డలుగా మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ప్రభా మీ సన్నిధిలో ఉండే కృప మాకు దయచేశారు. మీ సన్నిధిలో ఉండే ఆనంద కొరకు, సహవాసం కొరకే, మీ సహవాసం ఉన్నటువంటి ఆ యొక్క మధురమైనటువంటి సమయం కొరకే నీకు వందనాలు ప్రభా. మీరు మాతో ముచ్చటించడానికి, మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాలను, మీ హృదయంలో, మీ మనసులో, మీ ప్రణాళికలో ఉన్నటువంటి విషయాలను మాతో చెప్పడానికి, మా ద్వారా మీరు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నేను చేయబోయే కార్యమును అబ్రహాంకు దాచెదనా అని మీరు అంటూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం. ఒక మానవుణ్ణి మీరు అంతగా హెచ్చించి, ఒక మానవునితో అలాంటి సహవాసాన్ని కలిగి ఉండడానికి మీరు ఎంత ఇష్టపడుతున్నారు.
మేము వీఆర్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. మేము దుమ్ము ప్రభా, ధూళి, బూడిదైనటువంటి వారు. కానీ అలాంటి మాతో ప్రభా మీరు రిలేట్ అవడానికి, మా ద్వారా మీ కార్యాలు జరిగించడానికి మీరు ఇష్టపడుతున్నారు. అలాంటి భక్తులు అనేక మంది వాక్యం మీరు మా కొరకు మాదిరికరంగా ఉంచిన విధానం కొరకు వందనాలు. ఈ దినాన్న ఈ రోజుల్లో మమ్మల్ని ఆ విధంగా మీరు వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. వందనాలు యేసయ్య మా ప్రభా. అదే సమయంలో మాకున్న అనేకమైన ప్రార్థన అవసరతలను మీ పాదాల చెంత తెస్తూ ఉన్నాం. మీరు కనికరిస్తారని మీ కృప కొరకై వేడుకోవడానికి, ప్రాధేయపడడానికి, గోజాడడానికి ప్రభా మీకు చేరుంటూ ప్రభా నీకు స్తోత్రాలు. యేసయ్య మా తండ్రి, మా సహవాసాన్ని మీరు ఆశీర్వదించండి. మా ప్రార్థన సమయాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు, మీ యొక్క మాటలు, జీవముల మాటలు మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలించులాగా మీ కృప దయచేయండి. మా ఆత్మీయతలో మీతో మేము సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండడంలో మేము ఎదగడానికి ప్రభా నీ కృప దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.